హాయ్ అండి. ఈరోజు గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే హ్మ్, బాలు తమ్ముడు ఎండి కూతుర్ని లవ్ చేస్తున్నాడనే అభిప్రాయంతో ఎండి రౌడీలను పెట్టి బాలు తమ్ముడిని కొట్టిస్తూ ఉంటాడు. ఇంతలో బాలు అది చూసి అడ్డుకొని రౌడీలను బాగా తన్ని ఎవరిదంతా చేపించింది అంటే ఎండి అని అతని పేరు చెప్తారు. తర్వాత వాళ్ళ ఇంటికి సరాసరి వెళ్ళి ఫైట్ చేసి తన కాలర్ పట్టుకొని, నా తమ్ముడిని ఎందుకు కొట్టించావు, నీకెంత ధైర్యం ఉంది, నా తమ్ముడు ఏం తప్పు చేశాడు అని చెప్పేసి అంటాడు బాలు. తర్వాత ఎండి వచ్చేసి, నీ తమ్ముడు మౌనంగా ఉన్నాడు కదా, నీ తమ్ముడిని అడుగు, నీ తమ్ముడు నా కూతురు వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటారు. తర్వాత బాలు తమ్ముడు బాలుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. రే, ఇదంతా మనకు అవసరమా, నేను ఫంక్షన్లో ఆయన తప్పు చేసినందుకు, ఆయన కాలర్ పట్టుకున్నందుకు నాన్నగారికి పెన్షన్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపేశారు. అలాంటి వాళ్ళతో మనకు పడదు. నువ్వు ఏదైనా స్నేహం ఉన్నా ఏదున్నా ఇంతటితో మానుకో, ఈ కుటుంబంతో మనకు కలవడం కష్టం అని చెప్పేసి బాలు అంటాడు. బాలు తమ్ముడు మాత్రం, లేదు అన్నయ్య, ఇది స్నేహం మాత్రమే అని చెప్పేసి అంటారు. స్నేహమైన ప్రేమైన ఏదున్నా ఈ రోజుతో మర్చిపో, ఇంకెప్పుడు నాకు తెలియకూడదు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నట్టు నాకు తెలియకూడదు అని చెప్పేసి అంటాడు. సరే పద ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. బాలు ఏమో ఆ అప్సెట్లో కూర్చొని ఉంటాడు. ఇంతలో మీనా వచ్చి, ఏంటండి ఎందుకు అలా ఉన్నారు, ఏం తొందరగా వచ్చారు, ఏమైందండి, ఏదైనా బాధ ఉంటే నాతో పంచుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కోపంతో బాలు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని తరుముకుంటాడు. మీనా అక్కడి నుంచి అలిగి రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి బాలు తనంతట తానుగా అన్నం పెట్టుకొని తింటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి మీనా ఇది అంటే, మీనా అలిగి వెళ్ళింది, అందుకోసం నేనే పెట్టుకొని తింటున్నాను అంటే, బంగారం లాంటి అమ్మాయిని బాధ పెట్టద్దు, అన్నీ అర్థం చేసుకున్న అమ్మాయికి కన్విన్స్ చేయడంలో తప్పు లేదు, పో బుజ్జగించిపో అని చెప్పేసి వాళ్ళ నాన్న పంపిస్తారు. తర్వాత బాలు మీనానైతే కన్విన్స్ చేస్తాడు. తర్వాత మరుసటి రోజు వచ్చేసి బాలు చికెన్ తీసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడే మనోజ్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. మనోజ్ రోహిణితో చెప్తూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళొస్తానని. రోహిణి కూడా, ఇక్కడి నుంచి మనము మాటలు పడకూడదు, నువ్వు జాబ్ చేసి ఆ శాలరీతో మనము ఇంటిని పోషించాలి అని చెప్పి అంటుంది. తర్వాత రోహిణికి, సరే రోహిణి బాయ్ అని చెప్పేసి మనోజ్ బయలుదేరుతూ ఉంటే చికెన్ చూసి తినాలన్న ఆశతో అక్కడే కూర్చుంటాడు. ఇది నీకోసమేం కాదు మీనా, దండిగా ఆయిల్ వేసి చికెన్ చేయి, వాడి పెళ్ళాము వాడిని తినేయదు అని చెప్పి అంటాడు. తర్వాత వచ్చేసి మనోజు, ఎలాగైనా కానీ ఈరోజు కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఆ జాబ్ తిరిగి సంపాదించుకోవాలి, లేకపోతే రోహిణికి తెలిసిందంటే పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పేసి తిరిగి ఆఫీస్కి వెళ్తాడు. కార్ షోరూమ్కి వెళ్తాడు మనోజ్ జాబ్. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడ్.